బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా పడటంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం నామినేషన్లకు మాత్రం సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయంపై డీసీసీలను అలర్ట్ చేసింది టీపీసీసీ. ఇక బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ పడటంతో విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇక పార్టీల వారీగా ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎన్నికల నోటిఫికేషన్ అనేది స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఏం జరగబోతోంది, పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోకల్ ఎన్నికలకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత తమకే అనుకూలంగా తీర్పు ఉండబోతుందంటూ కూడా భావిస్తున్నారు. ఇక రేపు 2:15 తీర్పు వాయిదాను వేశారు. సో ఈ నేపథ్యంలోనే రేపు ఏ క్షణమైన నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే నామినేషన్ వేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా డీసీసీలను పీసీసీ చీఫ్ ఇప్పటికే అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి డీసీసీలంతా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా కోరారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలను, ఆ ఎంపీటీసీలను, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను డీసీసీలకు అయితే ఫోన్ చేసి స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎస్ హేమ, ఒకవేళ రేపు ఈ విచారణకు సంబంధించిన వాయిదా అయితే రేపు పడింది. మరి ఈ వాయిదాకు 2:15 మళ్ళీ విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి హైకోర్టులో. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వస్తే మరి నోటిఫికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందా లేదా ఏ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా 2:15 తీర్పు ఉంది కాబట్టి ఈ లోపే నోటిఫికేషన్, అంటే ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలకు స్టే ఇవ్వాలి అంటూ కూడా పిటిషన్ దారులకు సంబంధించినటువంటి అడ్వకేట్ కోరినప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన కూడా హైకోర్టు లేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే ఉంటాయి అంటూ కూడా పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే అందరికీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రేపు ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ సిద్ధం అవ్వాలి అంటూ కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ అటు మంత్రులను, ఎమ్మెల్యేలను కోరినటువంటి పరిస్థితి. హేమ, అంటే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇంకా వాదనలు అయితే రేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. ఎలాగో మాకే అనుకూలంగా వస్తుంది, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కంపల్సరీగా నామినేషన్ వేయడానికి సిద్ధమైంది. మరి మిగతా పార్టీల సంగతి ఏంటి, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ప్రస్తుతానికైతే అటు అన్ని పార్టీలు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఎలా అయినా సరే జీవో అనుకూలంగా వస్తుంది, స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయి అంటూ కూడా భావిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా సంసిద్ధం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తుంది అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు అనేవి ఉండవు అంటూ కూడా ఇప్పటికీ రాజేందర్ కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానివ్వండి, ఇలా కామెంట్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేసి తాము వినిపిస్తున్నటువంటి వాదనలు స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ తమ దగ్గర గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తీర్పు రాబోతోంది, స్థానిక ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి అయితే భావిస్తున్నారు. సో ఇందులో భాగంగా పీసీసీ మొత్తం అందరు మంత్రులకు అలర్ట్ చేసే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. న్యాయవాదులతో పాటు ఇంప్లీడ్ అయినటువంటి మా బీసీ సంఘ నాయకుల యొక్క న్యాయవాదులు వారు వాదనలు వినిపిస్తారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుందని అనుకుంటాం. మా న్యాయవాదులు ప్రభుత్వం తరఫున ఏజీ గారు
కోర్టుకు అన్ని వివరిస్తాను. పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదని వాళ్ళ వాదన. అన్నిటికీ సమాధానం రేపు కోర్టులో మా న్యాయాలు ఒకవేళ మీకు ప్రతికూలంగా వస్తే దానికి సంబంధించిన కార్యక్రమం మాటే లేదు. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం కోర్టు కూడా ఇది న్యాయబద్ధమైందని నమ్ముతున్నట్టుగా మాకు అందుతున్న వార్తలు. రేపు మా న్యాయవాదులు బలంగా ఇంకా వాదనలు వినిపిస్తారు. ఇది సజావుగా ఎన్నికలు జరుగుతాయని అనుకుంటాం. మీ పార్టీకి సంబంధించిన నాయకులకి రేపు నోటిఫికేషన్ లో పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారా? నామినేషన్ ఏమని చెప్తున్నారా మీరు? ఇదివరకు చెప్పుకున్నాం, 9th నుంచి నోటిఫికేషన్ కాబట్టి చాలా చోట్ల మా నాయకులు మా ఎమ్మెల్యేలు దీనికి సన్నద్ధమే ఉన్నారు.